నమస్కారం మహేష్ తివారి గారు. నమస్తే వెంకీ గారు. సార్, ఈ మధ్య ఈ బెస్టీ వర్డ్ అంటే ఫీమేల్ అయితే మేల్ బెస్టీ, మేల్ అయితే ఫీమేల్ బెస్టీ, ఈ వర్డ్స్ బాగా యూజ్ చేస్తున్నాం. అసలు ఏంటి సార్ బెస్టీ, అది ఎందుకు యూజ్ చేస్తారు? ఆ బెస్టీ అనేది ఆ వర్డ్లోనే క్రీమీనెస్ ఉంది. ఇప్పుడు గర్ల్ ఉంది, ఆ గర్ల్కి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆ బాయ్ ఫ్రెండ్ అనే వ్యక్తి బెస్టీ అని పిలుస్తుంది. మీకు ఇంతకుముందు చెప్పాను నేను లాస్ట్ ఎపిసోడ్స్లలో కూడా. దీన్నే సెల్ఫిష్నెస్ అంటాము అని చెప్పాను నేను మీకు. బెస్టీ, ఈ గర్ల్ ఫ్రెండ్ థింక్స్ దట్ బాయ్ యాజ్ ఏ బెస్టీ బికాస్ ఈ గర్ల్ మేబీ ఒక విలేజ్ నుంచి వచ్చింది, ఒక హాస్టల్లో ఉంటుంది, ఏదో తెలియని ప్లేస్కి వెళ్ళాలా, లోకల్లో ఎవరు నన్ను అడిగితే ఇక్కడ నన్ను మిస్గైడ్ చేస్తారేమో అని ఒక బెస్టీ ఉండి ఉండొచ్చు. ఈ బెస్టీతో ట్రావెల్ అవుతుంది, వస్తుంది, తన పని చూసుకుంటుంది, రైట్? సో ఈ బెస్టీస్ అనేవాళ్ళు ఇప్పుడు అంత ట్రెండ్ ఏంటంటే, ఇంతకుముందు బెస్టీని ఫ్రెండ్ అనేవాళ్ళు, అన్నయ్య అనేవాళ్ళు, తమ్ముడు అనేవాళ్ళు. ఇప్పుడు వాటన్నిటి ప్లేస్లో బెస్టీ అని ఒకటి ట్యాగ్ లైన్ పెట్టేసి బెస్టీ అని అంటున్నారు. సో బెస్టీ అని ఎవరినైతే పిలుస్తున్నారో గర్ల్స్ ముఖ్యంగా ఈ బెస్టీ అనే వ్యక్తులు అయితే సార్, దీంట్లో ఆపోజిట్ జెండర్లే ఈ బెస్టీ అనే వర్డ్ ఎక్కువ వినపడుతుంది. అదే చెప్తున్నాను. ఇప్పుడు ఎవరైతే గర్ల్స్ వాళ్ళ బెస్టీని బెస్టీ అని సంబోధిస్తున్నారో, ఈ బెస్టీ ప్లేస్లో ఉన్న పర్సన్ దానికి 100% ఫుల్ఫిల్ అయి ఉండాలి. హీ షుడ్ నాట్ క్రాస్ హిజ్ లిమిట్స్. హీ షుడ్ నాట్ క్రాస్ హిజ్ లిమిట్స్ టు థింక్ నెగిటివ్ అబౌట్ దిస్ గర్ల్. బెస్టీగానే ఉండాలి, ఒక బెస్ట్ ఫ్రెండ్గానే ఉండాలి, అంతేగాని లిమిట్స్ క్రాస్ చేయదు. ఈ గర్ల్ కూడా ఈ గర్ల్ కనుక వాళ్ళ క్లోజ్ రిలేషన్లో ఇంకెవరితో రిలేషన్లో ఉందనుకోండి, ఆ రిలేషన్కి కూడా నాకు ఒక బెస్టీ ఉన్నాడు అనే క్లారిటీ ఉందనుకోండి, ప్రాబ్లం ఉండదు. కానీ ఈ బెస్టీ ఉండంగా కూడా అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఆయనను బెస్టీ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈయనను మళ్ళీ రిలేషన్ చేంజ్ చేశారనుకోండి, మీరు అన్నట్టుగా వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎలా కలిసి ఉండాలని అడిగారో సేమ్ సిమిలర్గా ఒక రిలేషన్లో కూడా కలిసి ఉండలేరు. ఏదున్నా కూడా క్రిస్టల్ క్లియర్గా ఉండాలండి. మీకు తెలుసో తెలియదు, లవ్ మ్యారేజెస్ 100 లవ్ మ్యారేజ్లలో ఒక 20 to 30% లవ్ మ్యారేజెస్ స్టిక్ ఆన్ అవుతాయి. ఎందుకంటే దే ఆర్ ఫుల్ ఓపెన్ విత్ దేర్ హార్ట్ అండ్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్. ఎవరైతే హార్ట్లో ఓపెన్ లేరో అవుట్. రిలేషన్స్ కూడా మోస్ట్ ఆఫ్ ద రిలేషన్స్ చూడండి, ఈ బెస్టీ అనే పదం వచ్చిన కాంచి చాలా రిలేషన్స్ అన్ని దెబ్బతింటున్నాయి. రియల్లీ సార్, నేను చూస్తూ ఉంటాను కదా. సో అలా మా సుమన్ టీవీ కూడా అప్పుడప్పుడు ఫోన్ చేస్తారు, సార్ నా ప్రాబ్లం ఇది, ఇలా ఉండే ఎలా చేయాలి సార్, సజెషన్ కావాలని. మీకు ఇంకొకటి తెలియదండి, కొన్ని ఎగ్జాంపుల్స్లో ఎలా అవుతుందంటే, ఇప్పుడు ఈ బెస్టీ అనే వ్యక్తి పాపం, అమ్మాయిలు జాగ్రత్త, ఎవరైతే మీరు ఈ బెస్టీ అని వాళ్ళు నమ్ముతున్నారో, నమ్మి ఈ అమ్మాయి వాళ్ళ రిలేషన్లో ఉన్న పర్సన్ డీటెయిల్స్ కూడా ఈ బెస్టీకి షేర్ చేస్తున్నారు. అర్థమవుతుందండి? అలాగే ఈ అమ్మాయికి ఈ ఒక రిలేషన్లో ఉన్న అబ్బాయికి మధ్యలో జరుగుతున్న కన్వర్జేషన్స్, వాళ్ళ పర్సనల్ టైం ఏదైతే ఉందో అది కూడా ఈ బెస్టీకి షేర్ చేస్తున్నారు. బికాజ్ హీఈస్ మై బెస్టీ అని. ఈ బెస్టీ ఫ్యూచర్ డేస్లో ఏం చేస్తున్నాడంటే మిస్యూజ్ చేసి, ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఈ బెస్టీ వాళ్ళను రాంగ్ రూట్లో తీసుకెళ్ళి వాళ్ళను ఇబ్బందిలో గురి చేస్తున్నారు. మీరు అంతకుముందు ఒక 1 week బ్యాక్ మీరు ఎపిసోడ్లో అడిగారు, ఒక అమ్మాయి ఇలా అయింది, చాలా ట్రస్ట్ చేశాను, డబ్బులు ఇచ్చాను అనేది. దిస్ ఈస్ ది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ దాట్ ఎపిసోడ్. మీరు అడిగిన క్వశ్చన్కి ఎవరైతే ఒక అబ్బాయిని లవ్ చేశారు, మీ సుమన్ టీవీకి వచ్చి వారెవరో కలిశారని అన్నారు కదా, ఒక అమ్మాయికి చీట్ చేశాడు ఒక అతనని. దిస్ ఇస్ ద రైట్ ఎగ్జాంపుల్. సో అలా బెస్టీ అని నమ్మి టోటల్గా అతనికి మొత్తం బాల్ మొత్తం ఆయన కోర్టులో వేసేసింది, బెస్టీ అనే కోర్టులో. ఆ బెస్టీ అనే వ్యక్తి మంచిగా అలా బాల్ని ఆడినట్టుగా ఆడుతున్నాడు. అందుకే అంటారండి, ఎప్పుడైనా మనం ఒక వ్యక్తితో రిలేషన్షిప్ మెయింటైన్ చేసినప్పుడు వి షుడ్ ఆల్వేస్ హ్యావ్ అవర్ ఓన్ లిమిట్స్. మన లిమిట్స్లోనే ఉండి మనం మాట్లాడాలా, అవతల వ్యక్తి అవతల లిమిట్స్లో ఉండే మాట్లాడాలా. మనము ఆ వ్యక్తి లిమిట్స్లో వెళ్ళామనంటే తప్పు అయిపోతాము, ఆ వ్యక్తి మన లిమిట్స్కు వచ్చాడంటే తప్పు అయిపోతారు. సో ఎప్పటివరకైతే ఈ ఇండివిజువల్ వ్యక్తి వాళ్ళ లిమిట్స్లో ఉన్నారనుకోండి, హెల్దీ రిలేషన్ ఉంటుంది. లిమిట్స్ దాటారనుకోండి అన్హెల్దీ రిలేషన్ అవుతుంది. ఈ బెస్టీస్ కూడా అంతేనండి. బెస్టీస్ కూడా వాళ్ళ ఒక సర్కిల్లోనే ఉండాలి. బెస్టీస్ని మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు కూడా వాళ్ళ ఓన్ పారామీటర్స్లలోనే ఉండాలి. వాళ్ళని ఎక్కువగా దగ్గరికి చేరనివ్వద్దు, వీళ్ళు వాళ్ళ ఏరియాలోకి ఎంటర్ కావద్దు. అలా ఉంటేనే బెస్టీస్ విల్ బి బెస్ట్, అదర్వైజ్ బెస్టీస్ విల్ బి ది వర్స్ట్. సింపుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.